నమస్తే గాయస్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. విషయం ఏంటంటే ఈ బండి వచ్చేసి అవెంజర్ 220 అనేది దీని గురించి చెప్పే ముందు కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూసినట్టయితే ముందు వెళ్ళి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి గురు అందరూ. ఎందుకనంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, అది కూడా మీ ముందు పెడుతూ ఉన్నాను. మరి మీరు కొంచెం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, ఏమైంది? సో మొత్తానికి వచ్చేసి 220 అండి. అప్పట్లో నాకైతే 220 బండి ఉండేదండి అవెంజర్. చాలా బాగుండేది, బ్లాక్ కలర్. అంటే ఇంతకంటే చాలా బాగుండేదండి, చాలా హెవీగా ఉండేది. దీనికైతే అప్పుడైతే నేను పరిస్థితి బాగా అమ్మేశానండి. దీనికైతే మొత్తానికి వచ్చేసి డిస్క్ కంప్లైంట్ వచ్చిందండి. డిస్క్ ప్లాట్ అరిగిపోయి సౌండ్ వస్తుందంటే డిస్క్ ప్లాట్ వేద్దామంటే దీనికైతే లోపల డిస్క్ పిస్టన్ కూడా బాగా లోపలికి వెళ్ళట్లేదండి. బాగా మహిళ పట్టేసి లోపల మడ్డి పట్టేసి లోపలికి దిగట్లేదు. ఏరు తీసినా సరే లోపల దిగట్లేదండి. ఇరిటేషన్ వచ్చి ఓరింగ్ వేద్దాం కొత్తగా క్లీన్ చేసి అని చెప్పి తీసేసానండి బయటకి. అయితే మొత్తానికి వచ్చేసి ఈ బండికి అయితే స్విచ్ కూడా లేదండి, అంటే తాళం కూడా లేదు. దీనికి నేను స్విచ్ పెట్టాను, ఆన్ ఆఫ్ స్విచ్. ఒక 1 ఇయర్ బ్యాక్ దీనికైతే తాళం ఫిట్టింగ్ పోయిందండి, ఎడగడ తాళం అరిగిపోయింది. సరే కస్టమర్ ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి స్విచ్ పెట్టానండి. ఒక 2 నెలలు 3 నెలలు తిరగండి, మార్చుకున్న తర్వాత అందుబాటులో దొరికినప్పుడు అని చెప్పాను. ఆయన అయితే 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది, కానీ ఇప్పుడు దగ్గర అయితే మార్చుకు అలాగే తిరిగేస్తున్నారు. మొత్తానికి అయితే దీనికి ఇప్పుడు మనం డిస్క్ ప్యాడ్లు అయితే మన దగ్గర ఉన్నాయి. డిస్క్ ఓరింగ్ కూడా మన దగ్గర బజాజ్ ఒరిజినల్ ఉన్నాయండి, వేరే ఏమీ లేదు, మంచి కంపెనీ ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు దీనికి వేస్తున్నామండి. అబ్బా మామూలు తిప్పలు కాదండి. దీనికి ఎప్పుడైనా సరే డిస్క్ ఓరింగ్ వేసుకునేటప్పుడు చాలా నీట్ క్లీన్ చేసుకోవాలండి. పిస్టన్లు కానీ లోపల మొత్తం పిస్టన్ పెట్టే స్పేస్ ఉండొచ్చు కదా, అవి లేకపోతే ఓరింగ్లు పెట్టే గాళ్ళు కానీ మొత్తం నీట్ క్లీన్ చేసుకోవాలండి. ఆడ క్లీన్ చేసుకోకపోతే ఏమైందంటే మొత్తం ఓరింగ్లు ఎక్కితే కానీ పిస్టన్లు అయితే దిగవండి, మొత్తం గలీజ్ అయిపోద్ది, ఎవరైనా చెక్కడ అయిపోద్దండి. దీన్ని ఎంత నీట్ క్లీన్ చేసుకోవాలంటే నేనైతే ఎప్పుడు వాటర్లో క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మా గురువు గారు మాకు అలాగే నేర్పించారు కాబట్టి నేను ఎక్కువ వాటర్తోనే క్లీన్ చేస్తానండి. వాటర్తో లోపల నీట్ క్లీన్ చేసేసి స్క్రూ డ్రైవర్తో నీట్గా లోపల గీరేసి ఏదన్నా మడ్డి మగిలేమని ఉంటే మొత్తం తీసేస్తానండి. నాకైతే మామూలు కెమెరామెన్ తగలేదండి. ఈరోజు అయితే ఒక రేంజ్లో దొరికాడు. అది కూడా ఈ అమ్మ ఏదైనా వీడియో తీయాలి, ఏదైనా బండి చేయాలి అంటే ముందు కెమెరామెన్ ఎత్తుకోవాల్సి వస్తుందండి. అంతకుముందు అయితే చకచకా బండి చేసి పంపించి పడేసేటండి. ఇప్పుడైతే కెమెరామ్యాన్ ఎవరు దొరుకుతారు, కొంచెం వీడియో తీయాలి, అప్లోడ్ చేయాలి, అందరికీ షేర్ చేయాలని చెప్పి ఇదే థాట్స్ అయిపోయినాయి. దీని అమ్మ జీవితం. అంతకుముందు చచ్చగా వెళ్ళిపోయేవాళ్ళు కస్టమర్లు అయితే, ఇప్పుడైతే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీడియో కోసమండి. సో ఇప్పుడైతే మన వీడియోగ్రాఫర్ అయితే మామూలు మనిషి కాదండి. 60 సంవత్సరాలు పైపడినాయి ఆయనకైతే. పాపం ఇప్పుడు ఆయన మన వీడియోగ్రాఫర్. మొత్తానికి వచ్చేసి మంచిగానే చేస్తున్నాడండి. కనీసం ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో కనీసం 100 టేకులు తీసుకున్నాడు, 100 కట్ పీసులు చేశాడండి, 100 ముక్కలు చేశాడు. మొత్తానికి ఇదంతా అతికించుకొని ఇదంతా వాయిస్ ఓవర్ ఇస్తాకైతే నాకు టైం పట్టి వచ్చింది. మొత్తానికి అయితేనండి దీనికి డిస్కవరింగ్లు ఎక్కిస్తున్నా, చూసారు కదండి. డిస్కవరింగ్లు ఎక్కిస్తే సరిపోతుంది, లోపల పిస్టన్లు కూర్చోబెట్టాలంటే తాతలు దిగి వస్తారు. ఎందుకంటే ఆ ఓరింగ్లు ముందుగా ఓరింగ్లు పట్టే గాళ్ళు ఉండేది సార్, ఆ గాళ్ళు మొత్తం నీట్ క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకోకపోతే ఓరింగ్లు కూర్చుంటే కానీ కరెక్ట్ గాళ్ళలో సరిగ్గా కూర్చోవండి. అవి కూర్చోపోతే ఏమవుతాయి అంటే పిస్టన్ లేకపోతే డిస్క్ పని చేయదు. సో ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలండి. పిస్టన్లు వచ్చేసి గట్టిగా ఎలా పడితే అలా దబిడి జై బాలయ్య అన్నట్టు దోసేసారంటే మాత్రం మొత్తానికి ఖరాబ్ అయిపోతాయి. సో ఈ వీడియోనండి నేను బండి చేసి 2 రోజులు అవుతుందండి, కాకపోతే మీకు వీడియో అప్లోడ్ చేస్తాకైతే మనకు ఖాళీ దొరకలేదు. సో కొంచెం టైం పట్టిందండి. ఈ రోజు అయితే మొత్తానికి వచ్చేసి ఎలాగోలాగా వీడియో చేశానండి, ఓపిక చేసుకున్నాను. ఎందుకంటే రోజు షాప్ నుండి ఇంటికి వెళ్ళేసరికి 9 o'clock 10 o'clock అయిపోతుందండి, మనకు అసలు ఖాళీ దొరకట్లేదు. ఈ ఖాళీ దొరకని సమయంలో కొంచెం ఖాళీ టైం చూసుకోవాలంటే కష్టంగా ఉంది. ఈ రోజు అయితే నాకు కొంచెం సండే కదండి ఖాళీ దొరికింది. సో ఈ వీడియో అయితే చేస్తాక ట్రై చేస్తున్నాను. మొత్తానికి అయితే ఇంత పెద్ద వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మొత్తానికి చాలా కష్టం ఉంది గురు, మామూలుగా లేదు వ్యవహారం అయితే. సో ఇవ్వాలి కదా, తప్పదు కదా. దీని అమ్మ ఈ పిస్టన్ ఓరింగ్ అయితే మొత్తానికి ఎక్కినాయి కానీ పిస్టన్లు అయితే కూర్చోవట్లేదు, పెద్ద తలపోటు అయిపోయిందండి. పిస్టన్ ఎక్కి ఇప్పుడు కంపల్సరీ ఆయిల్ లేకపోతే గ్రీజ్ పూసుకోవాలండి, ఎందుకంటే ఫ్రీగా వెళ్ళిపోతాయి. లేకపోతే అసలుకైతే ఆయిల్ గ్రీజ్ పూసినా సరే అవి వెళ్ళవండి, ఇక మనం బలవంతంగా నెట్టాలి. ఇక అవి పూసుకోకపోతే అసలు మామూలుగా ఉండదు వ్యవహారం. అవి కొంచెం పూసుకొని మెల్లలో పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, నీట్ క్లీన్ చేసేసుకున్నాను. లోపల అయితే మొత్తానికి క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఎక్కించుకుంటున్నానండి. కానీ క్లీన్ చేసి ఓరింగ్ ఎక్కించాక కూడా చేస్తే పిస్టన్ లెక్కలేదండి. మళ్ళీ పీకి మళ్ళీ ఎక్కించి నేను అమ్మ ఎప్పుడో థర్డ్ టైంలో అయితే ఎక్కిందండి మొత్తానికి వచ్చేది అయితే. సో ఎప్పుడైనా సరే అండి ఏ బండికైనా సరే డిస్క్ ఉన్న బండి కంపల్సరీ డిస్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంచుకోవాలండి. ఫ్రంట్ డిస్క్ అనేది కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే పెద్ద బళ్ళకి బ్రేకులు త్వరగా పడి సావండి. వెనకాల బ్రేక్ మీద అయితే అసలు ఆగో బళ్ళు. ఈ బళ్ళకి అయితే కంపల్సరీ పల్సర్కి కానీ యూనికాన్కి కానీ సిబిజెడ్ ఎక్స్ట్రీమ్కి కానీ లేకపోతే ఎఫ్జెడ్కి కానీ ఇలా అవెంజర్కి కానీ బుల్లెట్కి కానీ ఏ బళ్ళకైనా కంపల్సరీ ఫ్రంట్ డిస్క్ అనేది ఉండాలండి, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ డిస్క్ కూడా ఫుల్ కండిషన్లో ఉండాలండి, లేకపోతే మరీ ఇబ్బంది. దీనికి ఏమైనా సరే చూస్తారు కదా ఎంతో నీట్గా ఎక్కిస్తున్నానండి, ఎందుకంటే మరి కస్టమర్ కూడా మంచి పర్సన్ అండి, మనకి అమౌంట్ ఎంత చేస్తారు. సో మనమైతే ఇప్పుడు మనం చాలా నీట్గా ఎక్కేస్తున్నామండి. దీనికి మొత్తానికి వచ్చేసి మనం ఫుల్ వీడియో చేస్తున్నామండి. ఫుల్ వీడియోస్కి చాలా వ్యూస్ తక్కువ వస్తాయి, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో
మంచిగా వీడియోస్ చూసిన వాళ్ళు మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా నా వాయిస్ ఓవర్ కానీ లేకపోతే నా వాయిస్ ఏమైనా అర్థం కాకపోయినా, నాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, లేదా కాంప్లిమెంట్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి కదా. నాకు ఇంకా జోష్ పెరిగిద్ది, ఇంకా హుషారు వచ్చింది, ఇంకా చేయబుద్ధి అవుతుంది. దీనికైతే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే టాస్క్ అయిపోయిందండి. పిస్టన్ని క్లీన్ చేసుకొని, ఓరింగ్ ఎక్కించుకొని, ఆ పిస్టన్లు ఎక్కించుకొని, డిస్క్ ప్యాడ్లు ఎక్కించుకుంటాకైతే ఇంతవరకు సరిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ కథ మొదలుకు వచ్చిందండి. ఎందుకంటే డిస్క్ పట్టాలండి. డిస్క్ పడాలంటే మరి ఎయిర్ తీయాలి, ఆయిల్ ఎక్కియాలి. దీని అమ్మ చాలా దత్తంగా ఉంది. ఇక్కడే పెద్ద టాస్క్ అండి ఇది. కాకపోతే అంటే పని వచ్చినోడికి అయితే సింపుల్గా ఉండదండి. కాకపోతే కొన్ని బళ్ళు ఎంత పని వచ్చినా సరే ఇబ్బంది పడతా ఉంటాయండి. మనకైతే ఇబ్బంది ఏం లేదండి. ఈ బండి చాలా ఫ్రీగా అయిపోయింది. అంటే మొత్తం మీద ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి. ఎందుకంటే డిస్క్ పిస్టన్లో అవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి లేట్ పట్టిందండి మనకి మొత్తానికి అయితే. వాళ్ళు లేకుండా వచ్చి డిస్క్ ప్యాడ్లు వేయాలంటే ఒక 5 నిమిషాల పని కూడా కాదండి. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా త్వరగా అయిపోద్ది. మొత్తానికి వచ్చేసి ఈ బండి అయితే గట్టం చివరికి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీనికి డిస్క్ ఆయిల్ ఎక్కియాలండి. ఎందుకంటే పైన పంపు చేస్తుంటే పంపు అవ్వట్లేదండి. దీనికి ఇప్పుడు కింద నుంచి ఎక్కియాలండి, డిస్క్ గేట్ నుంచి ఎక్కియాలి. దీన్ని ఎక్కియాలంటే పెద్ద ఇంజక్షన్ ఉంటుంది చూసారా, బర్రె ఇంజక్షన్, బర్రె పొడిసే ఇంజక్షన్ ఉంటుంది చూసారా, దాన్ని అయితే ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. అది కొని అనేది ఒక 1 year అవుతుందండి. దాన్ని అలాగే జాగ్రత్త చేసి పెడుతున్నాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి. ఇది చూసారా డిస్క్ ఆయిల్ అండి, ఎర్రగున్నది. ఆ ఆయిల్ అనేది మనం ఎక్కించుకోవాలండి కంపల్సరీ. అది ఎక్కించుకుంటేనే మనకి డిస్క్ అనేది పడుతుంది. అలా కాకుండా మామూలు ఆయిల్ పోస్తాను అనుకోమాగండి. మీరు ఏ ఇంజన్ పోతారంటే డిస్క్ మొత్తం అసలు డిస్క్ బ్రేకే పడదు, పనిచేయదండి. మొత్తానికి వచ్చేసి మనమైతే ఆయిల్ ఎక్కిస్తున్నామండి. ఆయిల్ ఎక్కిస్తే చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఆయిల్ వెళ్ళట్లేదు. మరి చాలా పద్ధతిగా ఎక్కిస్తున్నానండి. మొత్తానికి అయితే మెల్లగా ఎక్కించాను. డిస్క్ కూడా బాగానే పడుతుందండి. దీనేమో బండి మొత్తం అయిపోయి ఒకసారి ట్రైల్కి వెళ్దామని అనుకున్నానండి. కొంచెం అలా వెళ్ళి తిరిగి వద్దాం కొంచెం అనుకున్నానండి. కానీ బండిలో పెట్రోల్ లేదండి. అమ్మ ఎంత పెద్ద బండిలో పెట్రోల్ లేదండి, నాకు అసలు మామూలుగా అనిపించలేదు. బండి ఎందుకంటే బాగా అనిపించిందండి. ఈ బండిలో పెట్రోల్ లేక ఎంత స్టార్ట్ చేసినా అసలు కనీసం రిజర్వ్లో అయినా ఉండాలి కదండి. ఆన్లో లేకపోయినా అసలు పెట్రోల్ లేదండి. ఒక కస్టమర్ అయితే వచ్చాక నడుచుకుంటా వెళ్ళి 1 లీటర్ పెట్రోల్ అయితే తెచ్చుకున్నారండి. ఎప్పుడైనా సరే డిస్క్ చేసాక కంపల్సరీ ఆయిల్ డిస్క్ ఆయిల్ అనేది ఎక్కడ బండి మీద పార్ట్స్ మీద పడిందంటే మాత్రం నీట్ క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే పెయింట్ పోద్దండి, పెయింట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోవాలి. నేనైతే వాటర్ పోస్తానండి. వాటర్ పోసామంటే ఇంకా ఏ గొడవ ఉండదు, ఏ గోళ ఉండదు. సో మొత్తానికి వచ్చేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అంతకంటే ఎక్కువ మంచి వీడియోస్ చేస్తానండి. సో